హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 100కి పూర్తి అయిపోయేవాళ్ళు లైక్ కొట్టారు కదా. వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ సెకండ్ తప్పించి ఆ తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ అయ్యాయి. ఎందుకంటే గేమ్ మారుతోంది, అలాగే అప్డేట్స్ మారుతున్నాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఈ ముగ్గురికి అయితే మీరు ఓట్ వేయనక్కర్లేదు. ఆల్రెడీ చెప్పేసే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. గాయత్రి గారు, భాగ్య తుల్లూరు గారు, వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి వేయనక్కర్లేదు. ఇంకా సింగర్ ఝాన్సీ గారు కూడా టికెట్ టు బిగ్ బాస్ టాస్క్ గెలిచేసి ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడ కూడా మనం ఓట్ వేయనక్కర్లేదు. జడ్జెస్ అక్కర్లేదు, మన ఓటింగ్ అక్కర్లేదు. ఆవిడకి బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కామనర్గా అడుగు పెట్టేది సింగర్ ఝాన్సీ గారు. ఎలా అడుగు పెట్టారు, టాస్క్లు ఏంటి అన్నీ ఆల్రెడీ మార్నింగే వీడియో చేశా, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి నన్ను ఎవరూ ఆపలేరు ఇంకా అంటున్న రోహిత్. ఫస్ట్ ప్లేస్లో రోహితే ఉన్నాడు. దూసుకు వెళ్ళిపోతున్నాడు. డే బై డే అలా అలా ఎదుగుతూ పోతున్నాడు. రోజుకు ఒక స్టామినా దాని నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఓట్లు గుద్దించుకొని వెళ్తూ ఉన్నాడు. అలా ఓట్లు అయితే పడుతున్నాయి. ఈరోజు కూడా మెమరీ టాస్క్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఫస్ట్ ఆర్కే మామ, రామకృష్ణ మామ ఎలాగైతే 2 చెప్పాడు, ఆ తర్వాత నెక్స్ట్ నుంచి రోహిత్ చెప్పడం మొదలుపెట్టాడు. నాన్ స్టాప్గా కొట్టాడు. అభిజిత్ దగ్గర శబాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఓటు అప్పీల్ కూడా చేసుకున్నాడు. ఆడియన్స్ ఎప్పటి నుంచో ఒక 4 days బ్యాకే చెప్పా కదా ఈరోజు నుంచి గట్టిగా వినపడుతుందని, అప్పటి నుంచి రోహిత్ని లేపుతున్నారు పైకి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అతనికి ఓటింగ్ పడుతుంది. అతను జడ్జెస్ తరపు నుంచి అన్నా కానీ ఇలా ఓటింగ్ తరపు నుంచే కానీ ఎలాగైనా అడుగు పెడతాడు. అతను సేఫ్. బిగ్ బాస్లో అతను ఉంటాడు రోహిత్. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు కానీ ఇప్పటికైతే బిగ్ బాస్లో ఉంటాడు. ఇంకా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి అమన్ ఉన్నాడు. అమన్కి కొంచెం నెగిటివ్ ఉన్నా అది కొంచెం పాజిటివ్గా మారుతూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఈరోజు అమన్ కొంచెం కామెడీ క్యారెక్టర్ బాగా ఉంటాడు. షకీబ్ లాగా చాలాసార్లు చెప్పా, నాకు షకీబే గుర్తొస్తాడు. కొంచెం జాలీగా ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా చాలామందికి నచ్చుతారు. ఎప్పుడు సీరియస్గా ఉండి ఆ గేమ్స్ ఆడి అలా కాకుండా గేమ్స్ ఆడతాడు, కొంచెం జాలీగా ఉంటాడు, కామెడీ పనికొస్తాడు అమర్దీప్ లాగా. అందుకే ఇతను కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఈయన సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో అయితే రాజ్కుమారి దయానా గారు ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు సింగర్ ఝాన్సీ గారు అయితే బిగ్ బాస్లోకి వెళ్ళిపోయారు. ఆవిడకేం దోకాలేదు. సింగర్ ఝాన్సీ గారి కంటే ఈ పక్క ఎవరైతే చరణ్ ఉన్నాడో ఆయన థర్డ్ ప్లేస్కి వచ్చాడు. అంటే బిగ్ బాస్కి చరణ్ ఇంత ఓటింగ్ పడుతోంది కదా, వెళ్తాడంటే నాకు కొంచెం డౌట్ ఉంది. మిథిలేశ, చరణ అంటే నాకు తెలిసి మిథిలేష్నే తీసుకునే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే చరణ్ ఫస్ట్లో ఒక 3 greens వచ్చే తర్వాత ఆ తర్వాత అంతగా పర్ఫార్మెన్స్ లేదు, మాట్లాడడం తప్ప ఇంకొంచెం ఇది లేదు. అందుకే చరణ్ డౌటు. మిథిలేష్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. థర్డ్ ప్లేస్లో అయితే ఓటింగ్ చరణ్కే పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రాజ్కుమారి దయానా గారికి అయితే వీళ్ళకైతే ఓటింగ్ పడుతుంది. వీళ్ళు ఇంతవరకు ఏ నెగిటివ్ లేకుండా ఉండింది. కానీ ఇప్పుడు మటుకు నిన్న ఏదైతే ఏడ్చారో దానివల్ల ఫుల్ సింపతి అని ఫుల్ నెగిటివ్ అయింది. చెప్పా కదా, ఒక్క అవకాశం చాలు ఆకాశానికి ఎత్తడానికి పాతాళానికి తొక్కడానికి. నిన్న ఆ ఎపిసోడ్ రాజ్కుమారి దయానా గారిది అయితే అయింది. ఫుల్ నెగిటివ్ అయితే అయింది. ఆవిడ ఫోర్త్ ప్లేస్లో అయితే ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి మిథిలేష్ అయితే ఉన్నాడు. మిథిలేష్కి అంత పర్ఫామ్ చేసుకునే కూడా ఏదన్నా టాస్క్ వచ్చినా కూడా చేయలేకపోయాడు. కానీ ఏదైతే తన ఫిట్నెస్ ఉందో దానివల్ల బిగ్ బాస్కి పనికొస్తాడని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ చేస్తే చూడాలి. ఎందుకంటే ఈ పోయిన ఎపిసోడ్స్లో అయితే దీపక్, హేమంత్ బాగా అందరినీ సర్ప్రైజ్ చేశారు, బాగా ఆడుతున్నారు. హేమంత్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నారు. ఈరోజు ఎపిసోడ్ చూడండి, రివర్స్ స్ట్రాటజీ, అలాగే జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం. ఇది ఫినాలే టాస్క్ ఏదైతే ఉందో అందులో కూడా బాగా ఆడాడు. అమ్మను అలాగే హేమంత్ ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారు. దీపక్ ఇంకా రాబోయే 2-3 ఎపిసోడ్లో బాగా ఆడుతున్నాడు. ఇలా వీళ్ళు కూడా బాగా షైన్ అవుతున్నారు. చూద్దాం లాస్ట్కి ఆడియన్స్ ఎవరిని పంపించాలనుకుంటారో ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శాలిని గారికి అయితే ఓటింగ్ పడుతుంది. శాలిని గారు కూడా లేడీస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సింగర్ ఝాన్సీ గారు నెక్స్ట్ శాలిని గారే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే శాలిని గారు బాగా మాట్లాడతారు. నాకు తెలిసి శాలిని గారిని ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి దీపక్ ఉన్నాడు. ఆ తర్వాత హేమంత్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఫస్ట్లో ఏమో కొంచెం డల్గా ఉన్నారు కానీ ఇప్పుడైతే బాగా పర్ఫామ్ చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి షష్ఠి, అపూర్వ, వీళ్ళు ఎవరైతే నవరసాల మామ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ పడుతుంది. వీళ్ళు రాను రాను వెనక పడుతున్నారు కానీ ముందుకు రావడానికి ట్రై చేయడం లేదు.
నాకు తెలిసి వీళ్ళు వచ్చేకి అవకాశం లేదు. ఈ టాప్ 6లో ఎవరినైతే చెప్పానో మార్నింగ్ కూడా ఒక వీడియో చేశా, వాళ్ళే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం మీ టాప్ 6 ఎవరు హౌస్లోకి అడుగు పెడతారనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఝాన్సీ గారు అయితే ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేస్తారు హౌస్లోకి. ఇంకా మిగిలిన వాళ్ళల్లో